తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసినా అకాల సంఘటనలతో, అకాల మరణాలతో, వేదనతో కూడిన స్థితిగతుల్లో కూడా నీ పిల్లలను మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి నేటికి మీరు అనుకరించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా నాయన, మరణించిన వారు దెయ్యాలు అవుతారా, వారు భూమిపైకి వస్తారా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసి మీ ఆత్మ వారికి అనుగ్రహించండి. వినిచున్న బిడ్డలు మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించుమని, యావత్తు కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, మరణించిన వారు దెయ్యాలు అవుతారా, వారు భూమిపైకి మరలా వస్తారా అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి. సో ఈ మరణించిన వారు అనే మాట మనం తీసుకుంటున్నామంటే, అసలు మరణం ఎందుకు వచ్చిందో మనకు అర్థం కావాలి. మరణించిన వారు ఎక్కడికి వెళ్తారో అర్థం కావాలి. మరణించిన వారు ఎక్కడ ఎంతకాలం అక్కడ ఉంటారో మరణించిన స్థలంలో అర్థం కావాలి. ఇలా మూడు ప్రశ్నలు వేసుకుంటూ మరణాన్ని గురించి చిన్న వివరణ తీసుకొని అలా ముందుకి సాగిపోదామండి. ఎందుకు ఈ మాట చెప్తుండే ప్రియ దేవుని పిల్లలరా, మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆదాము నుండి మరణించినటువంటి వారు బహుశా అంటే మొట్టమొదటి మట్టి నుండి తీయబడినటువంటి వాడే ఆదాము, మొట్టమొదటి మనిషి కనుక ఆయన మరణం నుండి తీసుకుంటే ఇంతవరకు ఎన్నో కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఇక రేపటి కాల సమయంలో క్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చేంతవరకు చనిపోతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. సో ఈ చనిపోయిన వారందరూ ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న మనకు వస్తుంది. ఈ చనిపోయినటువంటి అందరూ పోను కొందరైనా ఎవరైనా దెయ్యాలయ్యి వారు భూమి తిరిగి వస్తారా అనేది మన ప్రశ్న కదండి. దానికి ఒక మాటలో చెప్పాలంటే, ఎట్టి పరిస్థితుల్లో దెయ్యాలు వారు కారు, చనిపోయినటువంటి వారు. 1, 2 దెయ్యాలు అయ్యి మరలా తిరిగి భూమి మీదకి వచ్చేటట్టు అవకాశము, ఛాన్స్ లేనే లేదు అని బైబిల్ అయితే స్పష్టంగా మనకి వివరిస్తుంది. ఆ వివరణలోనికి వెళ్ళి మరి మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. మరణాన్ని గురించి మనం మాట్లాడుతూ ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, కళ్ళు తెరిస్తే జననమురా, కళ్ళు మూస్తే మరణమురా. అంటే రెప్పపాటేరా మనిషి యొక్క జీవితకాలం. అంటే కళ్ళు తెరవటము, మూయటము, అదేరా రెప్పపాటేరా మనిషి జీవితము అన్నాడండి ఒక వ్యక్తి. మరొక వ్యక్తి ఏమన్నాడో తెలుసా, మనిషి పుట్టినప్పుడు భూమి పైన ఉంటాడు, మనిషి చనిపోతే భూమి క్రింద ఉంటాడు. ఇదేరా మనిషి పుట్టుకకు మరణానికి తేడా, పైన క్రింద అన్నాడండి. సో ఇలాంటి వివరణలో మనము వినటానికి సొంపుకొని ఎన్నో మాట చెప్పుకోవచ్చు, కానీ ఆ దాంట్లో కొద్ది భావన మరి వాస్తవం జరిగినటువంటి సంఘటనలకి దగ్గరగా ఉన్నది కనుక ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నామండి. సో దైవ గ్రంథాన్ని బట్టి ఒక మాటనైతే మనం చదువుకుంటూ ప్రయత్నించేద్దామండి. మరణాన్ని గురించి 1-2 మాటలు మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకు 1-2 మాటలు అంటే, మరణం అంటే ఏంటో, మరణం ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. మన క్రైస్తవ బిడ్డలైన వారందరికీ తెలుసు. అక్కడే కొద్ది కాలయాపన జరిగించే కంటే చెప్పాలనుకున్న అంశం మీద కొద్దిగా మనం వివరించుకుంటే బాగుంటుంది కనుక త్వరితగతిని నేను ముందుకెళ్ళటానికి ఇష్టపడుతున్నా. మరణాన్ని గురించి 1-2 మాటలు చూడండి. దైవ గ్రంథంలో కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వర్లరా, 89వ కీర్తన 48వ వచనం చెప్పబడుతున్న మాట మనందరికీ తెలుసు. ఏమనుంది? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకోగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే,
మరణము చూడక బ్రతికిన నరుడు ఎవడు? మరణమును, లోకంలో మరణాలను మామూలుగా దృశ్య నేత్రాలతో చూస్తూ ఉంటాడు. ఆటోమేటిక్ ఏదో ఒక రోజున తను కూడా మరణిస్తూ ఉంటాడు. చూడనటువంటి వారు లేరు, మరణించకుండా ఉన్నటువంటి వారు కూడా లేరు. సో ఈ మరణించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అని అంటుందంటే బైబిల్, పాతాళానికి వెళ్తారు అని బైబిల్ చెప్తుంది. ఏమండి? సో ఇంకొక మాటగా తీసుకుంటే ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే మరణం అందరికీ వస్తుంది అంటాడు. ఇంకో మాటగా చూస్తే ఇదిగో 90వ కీర్తన మనం చూస్తే 3వ వచనంలో నీవు మనుషుల మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రెండు సెలవుచుచున్నావు అంటాడు. అంటే మరణం చూడకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు చూడకుండా ఎవరు లేరంటే మరణం అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే నేనే పిలుస్తాను. ఆ పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడంటే భూలోక యాత్ర ముగించుకొని మొత్తం మీద స్వస్తి చెప్పాలి, మరణించాలి. అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ఏంటంటే జనన మరణాలన్నీ కూడా ఎక్కడుండి ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఒక వ్యక్తిని పుట్టించగలిగింది ఆయనే, ఒక వ్యక్తిని తదుపరి మరణింపచేసేది కూడా ఆయనే. కనుక ఈ మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, అసలు మరణంలో ఏం జరుగుతుంది అనేది అన్నీ కూడా ఒక దైవ గ్రంథం అని బైబిలే చెప్పుద్ది తప్ప బైబిల్ చెప్పకపోతే మరణం తర్వాత ఏం జరుగుతుందో లోకానికి తెలియదండి. ఏమండి? తెలియదండి. మనం ఎలా చెప్పగలుగుతుంటే కొందరు పెద్దలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చనిపోతే గాలిలో కలిసిపోద్ది, ధూళిలో కలిసిపోద్ది అంట. మరి ఎవరు చూసి వచ్చి చెప్పారో నాకు తెలియదు, కానీ పచ్చి అబద్ధం ఇది. ఎలాగా? గాలిలో అంటే ఆత్మ అంటే గాలిలో కలిసిపోద్దట, ధూళి అంటే మట్టి కనుక, ధూళి అంటే కొద్దిగా మట్టి బాగిది కనుక కొంతవరకు దాంట్లో కలుస్తుందంటే ఇది కొద్దిగా ఆలోచించవచ్చు. ఏమండి? కనుక ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటి ప్రియ దేవుని పిల్లలారా? సో మరణము అందరికీ వస్తుంది అనుకున్నాం. అందరూ ఏం చేశారనో అందరికీ ఎందుకు వస్తుంది? ఏమండి? అందరికీ ఎందుకు వస్తుంది? నేను తప్పు చేస్తే అందరికి వచ్చేస్తా అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారు. అంటే అందరూ చేశారు కనుక అందరికీ శిక్ష వస్తుంది. ఏం చేశారు? పాపం చేశారు. అసలు ఈ పాపం ఎలా స్టార్ట్ అయింది, ఎవరి నుండి అంటుకుంది ఇది ఈ రోగం అని అంటే మళ్ళీ మొదటికి వెళ్ళాలి మనం. ఎక్కడికి? ఆదాం గారి దగ్గరికి. ఆయన ఏం చేశాడు? దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? బాబు నాన్న ఆ పండు తినొద్దురా అన్నాడు. ఒకవేళ నువ్వు కానీ తిన్నావా చచ్చిపోతావు, చస్తావు, ఆ రోజు నేను చస్తావు అన్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? మొట్టమొదట మరణము, చస్తాడనే మాట ఎవరి నోటి నుండి పలికారు అంటే దేవుడే చెప్పాడు. నా మాట వింటే జీవము, నా మాట వినకపోతే చస్తావు. అదే కదా? మనిషి పుట్టుకు కూడా ఆలోచిస్తే మాట చెప్పబట్టి, ఆత్మ నోటు బట్టి మనిషి బ్రతికే జీవిస్తున్నాడు. ఆ మాటే లేకపోతే అంతకుముందు మట్టి, అది బొమ్మే, మాట్లాడదు, కదలదు, మెదలదు. ఎప్పుడైతే ఆ జీవాత్మ వెళ్ళిందో మట్టిలోనికి, అప్పుడు ఆ జీవాత్మతో, ఆ మట్టితో ఉన్నటువంటి బొమ్మ మాట్లాడటం, కదలటం, సావాసం చేయటం జరిగింది కదా. కనుక దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తున్న మాటను బట్టి చూస్తే మరణం అందరికీ వస్తుంది. అంటే ఆజ్ఞాతిక్రమమే మరణము. అంటే ఆజ్ఞాతిక్రమం ఏం చేసింది? పాపము. ఆజ్ఞ అతిక్రమించాడు. అతిక్రమం అంటే క్రమము లేదనమాట. క్రమంగా చేయవలసిన అక్రమంగా చేశాడు. తినొద్దు అన్నది తిన్నాడు. అట్ ద సేమ్ టైం చేయమన్న పని చేయకుండా చేయరాని పని చేశాడు. సో తద్వారా దేవుడు తన మాట పలికాడు కనుక ఆజ్ఞ, అది సలహా సూచించి చెప్పలేదు అక్కడ. ఆజ్ఞ కమాండ్. వెంటనే ఏం చేశాడు? ఏమండి? దాన్ని బట్టి మనకు అర్థమైంది. దానిపై ఏం జరిగింది? వెంటనే ఆయన తోటలో నుండి గెంటేసాడు కదండి. కనుక ఈ సమయంలో దేవుని పిల్లరా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ తోటను గెంటేసాడు. ఆ పాపం అందరికి సంప్రత్మైన ఆదాము నుండి అందరూ పాపం చేసుకుంటూ వస్తున్నారు. దురాశ గర్భం ధరిస్తే పాపం కంటుంది, పాపం పరిపక్వతే మరణాన్ని కంటుంది. సో దురాశ, ఆ ఆశ, దురాశ దుష్ట సంబంధమైనది. నీది కానిదని కోరుకోవటం, లేదు అని అడిగితే, కావాలని కోరుకుంటే, అది నీకు ఇవ్వాల్సినటువంటి ఒక ఆయన ఇస్తాడని గ్రహిస్తే దానికి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక కట్టడ పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఆ ప్రకారం వెళ్ళి ఆయన అడిగితే తప్పనిసరిగా అయినా ఇస్తాడు. మనం అలా కాకుండా దురాశతో, దుష్ట సంబంధ విషయాలతో మరి ఏదోదో చేసుకోవాలి, తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, నీకు ఉన్నది పోగొట్టి, ఉన్నది పీకేసి మెడబెట్టి గింటేయటం దేవునికి అంత పెద్ద కష్టమేం కాదు. మాట అర్థమైందండి? ఈ రోజున అదే కదా అనేక మంది దురాశతో ఏదో అక్రమంగా ఏదో మూట కట్టేసుకుంటారు.
చిన్న నలతో కలతో అన్నా కలుగుద్ది, లేదా ఏదో చిన్న పొరపాటు చేస్తారు. ఇట్లాంటి అన్నిటి తీసుకెళ్ళి ఆ యొక్క స్టేషన్లోనో వాళ్ళకో దారబోసి ఊపుకుంటూ వస్తారు. మాట అర్థమైంది అనుకుంటా. కనుక ఇప్పుడు మనకి అటువైపు కంటే మన పాయింట్ మీద మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దాం. సో మరణం అంటే ఏంటో ఆజ్ఞాతిక్రమం అన్నది తెలుసు, మరణం వచ్చింది. కనుక ఈ మరణంలో ఏం జరుగుతుంది, రెండవ మాట. మరణంలో ఏం జరుగుతుందండి? మరణంలో ఏం జరుగుతుంది అని అంటే మొదట జననం దగ్గరికి వెళ్ళి రావాలి. ఒకప్పుడు ఆ మట్టి జీవాత్మ కలిస్తే జీవించు ప్రాణి ఏడు కనుక ఇప్పుడు ఆ రెండు విడిపోవటమే, ఆత్మ అంటే ఆ జీవాత్మ మట్టి, ఆ రెండు విడిపోవటమే మరణం. ఆ విడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు అని అంటే మట్టిలోని కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకి చేరాలి. దాన్ని ఆదికాండం 2:7 మానవుని యొక్క పుట్టుక వివరణ చెప్పాడు. అంటే మట్టి ఆ జీవాత్మ కలపతే జీవించు ప్రాణి అయ్యాడని. ఒకవేళ ఆ రెండు విడిపోయిన తర్వాత ఏం జరగాలంటే మహాజ్ఞాని సొలొమోను గారు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ చనిపోయినప్పుడు శరీరము మట్టికి వెళ్ళాలి అన్నాడు. సో మనకి ఎక్కడికి వెళ్తారు, ఏంటి, ఏం జరుగుతుంది అంటే ఇదేనండి. సో ఇవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్తాయి, జరిగిన ఎక్కడ వెళ్తుంటే ఏ ఆత్మ అయినా ముందు చదువుకున్నాం కదా, పాతాళానికి వెళ్ళవలసిందే. ఏ ఆత్మ అయినా, ఈవెన్ క్రీస్తు ప్రభు కూడా చనిపోయిన ఆ శరీర కలవరసలు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు వెళ్ళింది ఎక్కడికో తెలుసా? ఆ యొక్క పాతాళానికి. ఆ పాతాళంలో నెమ్మది పొందే స్థలమైన మరి పరదైస్ అనేటువంటి భాగంతో పిలుచుకుంటాం, అక్కడికి వెళ్ళారు తెలుసు మనకి. సో ఇప్పుడు మనకు అటువైపు కాకుండా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పాతాళంలోనికి వెళ్తారు కనుక ఆత్మలన్నీ పాతాళానికి వెళ్తాయి అంటున్నారండి. బాగుంది. మరణం ఏంటో చిన్నాము, మరణంలో ఏం జరుగుతుందో చూసాము. మూడో మాటగా చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా పాతాళానికి వెళ్తారు, శరీరాలు మట్టికి వెళ్ళిపోతాయి అన్నారు. పాతాళంలో ఎక్కడ ఉంటుంది, అసలు పాతాళం ఎక్కడుంది, అది పెద్ద ప్రశ్న కదా. ఏమండి, అది ఒక లోకం. ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ లోకానికి వెళ్తాం. ఆ లోకం పాతాళం అనే లోకానికి శరీరం నుండి లోకం మాత్రం కాదండి. అది ఎవరో పాతాళం ఎలా ఉందని చూసొచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి, ఒక యేసు ప్రభు తప్ప. ఆయన చూసొచ్చి చెప్పక క్రితమే పాతాళంలో ఏం జరుగుతుందో, మరణిస్తే ఎక్కడికి వెళ్తారో అని స్పష్టంగా చెప్పాడండి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే పాతాళము ఎక్కడుందో, ఏమండి, క్రిందనున్న దాన్ని తీసుకుంటానికి పాతాళం ఎక్కడుందో చెప్పబడింది. ఏమండి, ఆ పాతాళంలోనికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో చెప్పబడింది. పాతాళంలో ఏముందో చెప్పబడింది, ఎవరు వెళ్తారో ఎక్కడికి వెళ్తారో కూడా వివరించారు. అంటే దాని అర్థము భూలోకంలో వాళ్ళు జీవించిన జీవితాలను బట్టి, ఆ జీవిత విధానాన్ని బట్టి భూలోకంలో అందరూ చనిపోతారు. చనిపోయినటువంటి వారు వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి పాతాళంలో 3 స్థలాలు ఉన్నాయి, 3 స్థలాల్లోకి వెళతారు అని క్రీస్తు ప్రభు ప్రస్ఫుటంగా మరణించిన తర్వాత మరొక లోకంలోనికి వెళతారు, వెళ్ళిన ఆత్మలు 3 స్థలాల్లో ఉంటాయి అని స్పష్టంగా చెప్పినట్టు ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నది అంటే ఇదిగో దైవ గ్రంథమైన బైబిలే. ఏ ఇతర మత గ్రంథాలు కూడా మరణం తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా మనకు కానరావండి. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలన్న ప్రభుని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. సో ఈ మాట చెప్పింది ఎక్కడో తెలుసా? యేసు ప్రభుల వారు ప్రియ దేవుని బిడ్డలారా పాతాళం గురించి చెప్తూ పాతాళం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే మరి సామెతలో 15వ అధ్యాయము 24 అనుకుంటా అండి. సామెతలు 15:24 పాతాళం ఎక్కడుంది అని అంటే చెప్పాం కదా, అది ఆత్మ నుండే లోకం కానీ శరీరం నుండి లోకం మాత్రం కాదు. శరీరాలతో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆ లోకాన్ని చూసే అవకాశం ఛాన్సే లేదు. ఒకవేళ మనుషులు అయినటువంటి వారు ఆ శరీరంతో లేకుండా ఆత్మతో వెళ్ళి తిరిగి వచ్చి పైకి వచ్చి చెప్పిన వాళ్ళు అంతకంటే ఒక్కళ్ళు లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మీద మనం చెప్పే మాటలు ఆధారపడి ఉంటాయి. చూడండి, సామెతల గ్రంథము సామెతలు 15:24 క్రిందనున్న పాతాళం తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకున్నట. ఇక్కడ నడక బుద్ధిగాను నడుచుకుంటే క్రిందనున్న పాతాళం తప్పించుకుంటావట. బుద్ధిహీనుడిగా ఉండవనుకోండి, ఇక్కడ నడిచే నడక బుద్ధిహీనుడిగా ఉండవనుకోండి, తప్పనిసరిగా పైన నడుస్తున్నప్పుడు కింద పాతాళంలో పడిపోతావు అని చెప్తున్నాడు. పాతాళం కూడా అపరిమితంగా నోరు తెరిచి చూస్తుంటారు, రండి దాంట్లో పడినోడు అది నిండదంటండి.
అర్థమైంది కదండి. సో ఇక్కడ చెప్తున్న మరలా చెప్తున్న ఈ మాట కొద్ది అవసరం కనుక క్రిందనున్న పాతాళం తప్పించుకో. ఇప్పుడు పాతాళం ఎక్కడ ఉందండి? క్రింద అంటే మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. ఇప్పుడు క్రింద అన్నాను అనుకోండి, ఏం చూస్తాం? కింద. ఎక్కడుంది? భూమి కిందన ఉన్నది పాతాళం. ఈ పాతాళంలోకి చనిపోయిన తర్వాత మాత్రమే వెళ్తారు, మరొక లోకంలోనికి వెళ్తారు. ఆ లోకంలో వెళ్ళే టైం ఎంత అంటే నిమిషంలో వెళ్ళిపోతారు, ఒక సెకండ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. రెప్పపాటులో ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళిపోతుంది ఆత్మ. అంటే అంత స్పీడ్ అంట. ఏ రాకెట్ ఇది అంటారు కదా, అవేవి పనికిరావు. ఏమండి, అంత స్పీడ్గా పాతాళానికి వెళ్ళిపోద్దని లేఖనాలు అయితే మనకు తెలియపరుస్తున్నాయి. సో ఈ యొక్క పాతాళంలో మరి కింద ఉన్నది కానీ ఈ కిందకి వెళ్ళినటువంటి 3 స్థలాలు ఉన్నాయి అన్నారు. 3 స్థలాలకు ఎవరెవరు వెళ్ళారు, ఎలా ఉంది అని అయితే లోక సువార్త ప్రియమ దేవుని పిల్లలారా, మరి మనం చూసినట్లయితే 16వ అధ్యాయం చూసుకొని 1-2 మాటలు చదువుకోవడానికైతే ప్రయత్నం చేద్దామండి. లోక సువార్త 16వ అధ్యాయము 1-2 మాటలు మనం చదువుకుందామండి. ఇక్కడ 2 వ్యక్తుల గురించి స్పష్టంగా చెప్తున్నాడండి. వాళ్ళు బ్రతుకున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు జీవించే జీవితాన్ని గురించి చెప్తున్నాడు. ఒకటి, తదుపరి వాళ్ళు మరణించిన తర్వాత వీళ్ళు ఇరువురు మరణించారు. వాళ్ళు ఇరువురు మరణించినటువంటి వివరణ చెప్పాడు. ఇరువురు మరణించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి, వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయో, ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్పబడింది. ఎంత స్పష్టంగా రాయబడిందండి. చూడండి, చదువుతున్నాం చూడండి. 16వ అధ్యాయం 22 వచ్చిన. మీ అందరికీ తెలిసిన ధనవంతుడు లాజరు స్టోరీ మనందరికీ తెలుసు. చిత్రం ఏంటంటే తెలుసు కానీ అసలు ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, ఎందుకు లాజరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు, ఈ భూలోకంలో వారు జీవించిన జీవితాన్ని బట్టి కదా ఈ ఫలితాలు వచ్చినవి, దీనిని బట్టి నేను ఏం నేర్చుకోవాలి. సో లేకపోతే ప్రశ్నించుకుంటే ఈ రెండింటిని బట్టి లాజర్ లాంటి జీవితం అన్నది, లేకపోతే ధనవంతులు లాంటి విలాసవంతమైన జీవితం కావాలని క్రీస్తు దగ్గరకు వచ్చి సంపాదించుకోవటం, విలాసవంతమైన జీవితం కొరకే క్రీస్తుని వెంబడిస్తున్నానా అనేది ప్రశ్నార్థకం. నిన్ను ఏ స్థితిలో ఉండాలని దేవుడు ఉంచుతాడు, ఆ స్థితిలో ఉండటానికి పౌలు తృప్తి పొందేటటువంటి భక్తి, ఆ విధానంలో భక్తిని చేస్తున్నామా అంటే అనేక మంది జీవితాలు ప్రశ్నార్థకం. ధనవంతుడు వైపే మొగ్గు చూపేటటువంటి వారు ఎక్కువగా లోకంలో కనబడుతున్నారు. అంటే ప్రేమ దేవుని పిల్లలరా, సో పౌలు గారు చెప్పిన మాట కూడా ఏంటంటే మిమ్మల్ని ధనవంతులు చేయడానికి వచ్చారు కదా అనుకుంటే, అంటే ఈ లోక ధనవంతులు కాదు, పరసంబంధమైన ధనము. ఈ లోకంలో దంతకు ఆయన కొరకు ఖర్చు పెట్టినది, పరలోకంలో ధనవంతుడుగా ఉంటావు. ఎలా ఉంటావు అంటే బంగారు పేదలు నడుస్తావు. సో అటువైపు వెళ్తే పెరిగిపోతుంది మాటలు. సో వీళ్ళిరువురు జీవించిన జీవితంలో ధనవంతుడు పేదవాడుగా, ఏమండి, ధనవంతుడు పేదవాడుగా ఎక్కడ? భూమి మీద. వీళ్ళిద్దరి గురించి యేసుప్రభు చెప్పి చనిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఎవరెవరో వివరం చెప్తున్నాడు. చూడండి, 16వ అధ్యాయం 22 వచ్చిన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనుక్కోబడిను. దరిద్రుడట. మరి అంతకు ఏమి లేకపోతే దరిద్రుడేగా. సో ఆయన భోజనం అని మీ అందరికీ తెలుసండి. అతని దేన స్థితి, అంత దరిద్ర స్థితి, ఆయనకు ఉన్నటువంటి బాధ, కురుపులతో ఉన్న తీరు, బాధపడే విధానం, తన స్థితిని బట్టి లాజరు గురించి మనం మాట్లాడుతుంటే ఏనాడు కూడా తన స్థితిని బట్టి ఇప్పుడు బాధపడినట్లుగా గ్రంథంలో చెప్పబడలేదండి. ఏనాడు బాధపడలేదు ఆయన, మనకు అర్థమవుతుంది. అలాగే 22వ అధ్యాయం 2వ భాగంలో చూస్తే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజర్ను చూశాడు. ఎక్కడ చూశాడు? పాతాళంలో చూశాడు. పాతాళం 2 స్థలాలు ఉండేవి మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే, కన్నులెత్తి అబ్రహాం రొమ్మును ఆనుకొని లాజర్ను చూశాడంట. ఎక్కడ ఉన్నాడు ఆయన? కింద ఉన్నాడు. సో లాజర్ ఎక్కడ ఉన్నాడు? అబ్రహాం రొమ్మును ఆనుకొని పైన ఉన్నాడు. కింద నుండి ఆయన చూసి, అంటే కన్నులెత్తి ఆయన చూసి అని మనకి అక్కడ చెప్పబడుతుంది. సో అక్కడ చనిపోగానే ఏం జరిగింది? చనిపోగానే దూరం చూసి ఏమంటున్నాడు? ప్రియ దేవుని పిల్లలరా, అక్కడ ఏంటంటే అప్పుడు అతడు పాతి పెట్టబడిన అప్పుడు పాతాళంలో బాధపడుతున్నాడట. లాజరేమో నెమ్మది పొందే స్థలానికి అంటే దేవదూతలు వచ్చి తన ఆత్మ తీసుకువెళ్ళని చెప్పబడింది. ఇక్కడేమో ఈయన కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. కానీ అతని ఆత్మ పాతాళంలో బాధపడుతుందట. బాధ అంటే ఒక రకమైన రకం బాధ కాదండి, అంత కఠినమైన బాధ. అక్కడ నీరు లేక నాలుక చల్లార్చడానికి లాజర్ను పంపించు అని అడుగుతాడు. ఎవరిని? ఈ ధనవంతుడు అబ్రహాం గారిని. అంటే అప్పటికెప్పుడో 1000 సంవత్సరాలు అయిపోయిన అబ్రహాం గారిని ఈయన అడుగుతున్నాడు. అబ్బాయి అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదండి, మధ్యలో అగాధం ఉందండి, మీరు వేరు మేము వేరు, మీకు మాకు ఇక్కడ పొత్తులు ఉండవండి, లోకంలాగా ఇక్కడక్కడ అది ఇది కల్పేసుకుంటానికి ఇక్కడ కుదరదండి. ఆ లోకం రూల్స్ వేరు, ఈ లోకం రూల్స్ వేరు. ఆ లోకంలో రూల్స్ అధిగమించడానికి చాలా పర్యాలు మనుషులు ప్రయత్నిస్తే అధిగమించవచ్చు, కానీ ఈ పాతాళ లోకంలోకి వచ్చిన తర్వాత ఎవరు అధిగమించడానికి నో మోర్ ఛాన్స్ లేదండి.
అంటే ఎలా ఉంటుందంటే ఒకళ్ళు అధిగమించాలని ప్రయత్నం చేసిన ప్రయత్నించలేవు, కొద్దిగా అర్థం కావడానికి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఉంటుంది అనమాట. అసలు ఛాన్స్ లేదు. సో అంత కఠినమైన బాధను మనం తెచ్చుకుంటాం, ఉన్నదే బాధ కనుక ఆ మాటను బట్టి ప్రియ దేవుని పిల్లలరా, అప్పుడు ఏమంటాడంటే ఆయన చిటికి వేలు నాకు 4 తలెత్తలు ఇమ్మంటే కుదరదయ్యా అన్న తర్వాత 26 వచ్చిన చదువుతున్నాను చూడండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఏంటంట మనకు మధ్యలో ఏముందంట, అగాధం ఉంది అబ్బాయి అని చెప్తున్నాడు. దాని దాటితో మా వల్ల కాదు, అంత ఇదిగా ఉంటుంది. సో ఈ అగాధం ఎందుకు వచ్చిందండి మధ్యలో వీళ్ళిద్దరికి? ఏమండి అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు ఎక్కడ పెట్టాడట, అగాధం అనే బిలాములో ఆయన్ని ఉంచాడట. అక్కడ దేవదూతలు బాధతో అగాధంలో ఉన్నారు, పైనేమో లాజరు ఉన్నాడు, క్రిందేమో ధనవంతుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకేం అర్థం కావాలి, పాతాళంలో నెమ్మది పొందే స్థలం ఉందని అర్థమవుతుంది, అగాధం ముందు దేవదూతలు అనేది అర్థమవుతుంది, నరకం లాంటి యాతన పడుతున్న స్థలం కూడా ఉంది. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే భూమి క్రింద ఉన్న పాతాళంలో ఉన్నాయి. వీటికి ఎవరెవరు ఎలా వెళ్ళారు అని అంటే దేవునికి ఆయాసకరంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేసి తిందాము ఏం త్రాగుతున్నా ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఎన్నో అవకాశాలు ఇచ్చినా సద్వినియోగపరచుకోకుండా, ఇప్పుడు యేసుప్రభు అబ్రహాము తండ్రి అంటున్నాడంటే ఆ లాజరు సమయంలో యేసుప్రభు ఉన్న కాలమే కదా అది. యేసుప్రభు గురించి ఎన్నిసార్లు విని ఉండడం, ఎన్నిసార్లు రక్షకుడు గొప్ప కార్యం చేసిన సందర్భాలు ఈయన దృష్టికి వచ్చి ఉండవు ఆ ఏరియాలో, యోదయ గలల పరిసర ప్రాంతాల్లో. కానీ అవేవి పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే తను కలిగిన ధనం, తను కలిగినటువంటి పలుకుబడి, హుందాతనం చాలా పర్యాలు మార్గాన్ని తప్పిస్తాయి. చాలా కలిగిన పరిస్థితి నిన్ను నరకయాతన పాలు చేస్తున్న సంగతి దీన్ని బట్టి గమనించుకోవాలి. అది ముందు భూలోకంలో కూడా అనుభవిస్తారు. ఈరోజు నరికి డబ్బు అన్ని రకరకాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా, విచ్చలవిడితనానికి ప్రవర్తించేసి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, రోగాలకు, పరిస్థితులకు, అవమానాలకు గురవుతున్నాడు ఎంతోమందిని చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి ఏదైనా చేసేయచ్చు, ఎలాగైనా మాఫీ చేసుకోవచ్చు, మేము ఎలాగైనా తప్పించేసుకుంటాం. భూలోకంలో తప్పించుకోవచ్చు నీకున్న స్థితిని బట్టి. అది కూడా ఆయన దయతో భిక్షతో పెట్టింది తప్ప నీ తాతగారు సొమ్మేం తీసుకొని రాలా ఇక్కడికి. నువ్వు వచ్చేటప్పుడు నేను మనందరం ఊపుకుంటూ వచ్చిన వాళ్ళమే. ఇక్కడికి వచ్చే ఆయన కృపను బట్టి కలిగింది. దాని గురించి మిడిచిపట్టొద్దని ప్రభుని పట్టుకొని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అట్టగానే పడినట్టయితే తెలుసుకోకుండా ధనవంతులాగా చేసినట్లయితే తప్పనిసరి ఒక రోజు కన్ను మూసే యాత్ర ఒక టైం వస్తుంది. ఆ టైంలో బాధపడక తప్పదు. అప్పుడు నీ మొరెవరు ఆలకించరు. నేనే ఆ స్థితి అనుకో, నా మొర కూడా ఎవరు ఆలకించరు. కానీ జాగ్రత్త పడతా ప్రయత్నించాను. కనుక ఇక్కడ 3 స్థలాల్లో వెళ్ళింది ఎవరంటే ఆయనకి ఇష్టంగానే జీవించినటువంటి లాజరు అయితే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. ఆయన కొరకు భరించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. తన స్థితి ఏదేమైనా చూసే వాళ్ళకి ఎంత అసహ్యం కనపడినా, ఏంటంటే దరిద్రుడు ఈడు మన కొంప దగ్గర ఉండి రకరకాల మాటలు ఎన్ని అన్నా ప్రతి పలికినట్టు కానీ తన స్థితిని బట్టి బాధపడిపోయి ఏంటి నా స్థితి ఏంటని మరి బాధపడినట్లుగానే ఈ గ్రంథంలో తన గురించి వ్రాయబడలేదు. కానీ ఆ యొక్క బ్రతుకున్నప్పుడు ఆ స్థితిలో మరణించిన తర్వాత కానీ ఆయనకు వచ్చిన పొజిషన్ గురించి రాయబడింది. నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట. ఒక భయంకరమైనటువంటి మోసగాడు, మోసంతో ధనం సంపాదించినట్టు వ్యక్తి కూడా మార్పు చెందినప్పుడు కూడా అబ్రహాముకి కుమారుడైపోయాడట. జక్కయ్య గారు ఒక మాట చెప్తాడు. అంటే ఈయన కూడా ఎక్కడికి వెళ్తాడు, రేపు చనిపోతే అబ్రహాం దగ్గరికి వెళ్తాడు. ఈ ధనం తింటమే పెట్టుకున్నాడు, కానీ ఆ తింటానికి చూసుకున్నాడు. ఇంకో దాన్ని తినుము త్రాగమన్నాడు, ఆయన కూడా రాత్రి లేచిపోయాడు. ఇంకా టాపిక్ని పెంచడం కంటే ఇక్కడ మనం చూస్తున్నది మరణించినటువంటి వారు ప్రియ దేవుని పిల్లలరా పాతాళంలోనికి వెళ్తారు. పాతాళంలో 3 స్థలాల్లో నీతిమంతులు నెమ్మది పొందుతారు. ఆ రక్షణ లేనటువంటి పాపాత్ములుగా మరణించితే నరకంలో యాతన పడతారు. సో మధ్యలో అగాధము దేవదూతలు బంధింపబడినట్లుగా పేతురు పత్రిక 2:4 మనం చూస్తాం. ఇది పాతాళపు స్థితి. ఎంతకాలం ఉంటారండి అక్కడ? అది ఎక్కడ ఉందంటే క్రింద దిగువ భాగం ఉందని చెప్పుకున్నాం. ఎంతకాలం ఉంటారండి ఇక్కడ? అంత బాధపడుతూ ఆ అగాధంలో అక్కడ నెమ్మది పొందుకునేటువంటి ఎంతకాలం ఉంటారు అని అంటే ప్రేమ దేవుని పిల్లలరా బాగా గమనించాలి. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చేంత వరకు ఆ అగాధంలోనే ఉంటారు. అంటే ఆ యొక్క నరకంలోనే బాధపడతారు. ఆ యొక్క నీతిమంతుల నెమ్మది పొందే స్థలంలోనే బాధపడతారు.
అంటే ఈ లోకంలో మనిషి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా నీతిని, న్యాయాన్ని, యథార్థతను అనుసరించి బ్రతకాలి. అవి బ్రతికేది. అప్పుడు అలా ఆయన చిత్తానుసారం మరణిస్తే, ఆ భక్తుడిగా మరణిస్తే ఆయన దృష్టికి విలువైనది అంటాడు. లేకపోతే ఆయన దృష్టికి ప్రేమ దేవుని బిడ్డలారా నీతిమంతుడిగా మరణిస్తే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 14:13 చెప్పినట్లుగా వాళ్ళ నెమ్మది పొందే స్థలంలో ప్రయాసలు మాని నెమ్మది పొందుతారట. వాళ్ళ ఆత్మ నెమ్మది పొందుతారట. ఏమండి, ఇంకా ప్రసంగి గారైతే మరణం మేలన్నాడు, అదే పౌలు గారైతే నాకు అది లాభం అన్నాడు. ఇలా ఆయన కొరకు బ్రతికితే భూలోకంలో మరణము, భూలోకంలోని నెమ్మది వీటి కూడా ఎత్తటం కంటే ఆయన కొరకు బ్రతికినప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు వస్తాయి. ఓర్చుకుని ఒకరోజు మన యాత్ర ముగించే టయానికి అవినీతిపరుడుగాను, మోసగాడుగాను, మన భక్తిని, రక్షణ పోగొట్టుకునే వ్యక్తులుగా కాకుండా వాటన్ని సహించడానికి ఆత్మ తోడ్పాటు ఉంటుంది కనుక సహించుకుని ముందుకు వెళ్ళి ఆయన పిలుపు మేరకు రండి అన్నప్పుడు వెళ్ళిపోవటం సిద్ధపడినట్లయితే, అట్టి సిద్ధపడిన రీతిలో మరణాన్ని కూడా మనం సిద్ధపడితే ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్తామండి. ఒక నరకానికి వెళ్ళాలంటే నువ్వేమి సిద్ధపడవసరలా, ఫెయిల్ అవ్వాలంటే ఏ పరీక్ష రాయవసరలా. నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఇదిగో తినుము, త్రాగుము, సుఖించు, అంతే సంగతులు. ఏదో ఒక రోజున వెళ్ళిపోతావు. అంటే నీ బ్రతుకిని ఇదిగో జీవిస్తున్న జీవరాశుల బ్రతుకు పెద్ద తేడా లేదు. అది ఒక బ్రతుకు కాదు. బ్రతుకు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు బ్రతకాలి, ఏం చేస్తున్నాను, నా ద్వారా ఎవరికి మేలు, లేకపోతే న్యాయసమ్మతకు ఉందా, మేలుకరంగా ఉందా, బ్రతికిచ్చిన ఆయన కొరకు బ్రతకపోతే ఇంకా నా బ్రతుకు ఎందుకు తగలేసుకుంటానుగా అనే విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏదో బ్రతుకున్నానంటే కాదు, నీ బ్రతుకు వల్ల దేవునికి కానీ నీ కుటుంబానికి కానీ శ్రేమకరమైనటువంటి విషయాలు లేకపోతే ప్రియమైన వల్లరా అంతే సంగతి. ఒక జీవరాశికి మనకి పెద్ద ఉంది. సో ఇక్కడ మనకు కావాల్సింది అలా అయింది కదా, ఎంతకాలం అంటే ఆయన వచ్చేంతవరకు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వస్తారు, భూమి మీదకి వస్తారా, దెయ్యాలు అవుతారా అంటే ముందే ఒక మాటలో చెప్పి 80% దెయ్యాలయ్యే అవకాశం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. 1, 2 ఈ పాతాళంలో ఉన్నటువంటి వారు మరలా తిరిగి ఈ కింద ఉన్న పాతాళంలో ఉన్నటువంటి తిరిగి భూలోకానికి వచ్చి మరలా దెయ్యాలుగా మరి యాక్టింగ్ చేయటమో, దెయ్యాలుగా కనబడటమో చేసేటువంటి అవకాశం ఛాన్స్ లేనే లేదు. మొట్టమొదటి ఒక జీవితాన్ని ఇస్తేనే జీవితం తగలబెట్టుకున్నావా, మరలా నీకు దెయ్యాలు యాసం వేసుకునేటువంటి ఇస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడో. ఇక లెక్కలు చూడటం. అప్పుడు ఆల్రెడీ లెక్కల్లోకి వెళ్ళిపోయింది. లెక్కలు చూసి నీ క్రియలు బట్టి జీతాలు ఇవ్వటమే తప్ప ఇంకా మళ్ళీ తిరిగి వత్తాలు ఉండవండి. పాతాళం ఉన్నట్టు వాళ్ళు దెయ్యాలుగా భూమి మీదకి వచ్చే ఛాన్స్ లేనే లేదు. ఎందుకు అంటే అబ్రహాము ధనంతో చదువుకున్న అక్కడ మాట చెప్పనే ఉన్నాను. అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారండి. ఆ పాతాళంలోనే అక్కడ వాళ్ళు అటు ఇటు వెళ్ళటానికే అవకాశం లేనప్పుడు ఒకవేళ ఆ పాతాళంలో నుండి పైకి వచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కడదండి? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే లేదు అని అర్థమైపోతుంది కదా. ఇంకా 1-2 వాక్యాలు దానికి మనం చూసుకుంటాకైతే ప్రయత్నించేదామండి. చూడండి, ఒక రోజున ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించినట్లయితే ప్రియమైన పిల్లలారా 2వ సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నానండి. 2వ సమూయేలు 12:23. ఇది ఏంటంటే దావీదు గారి కుమారుడు చనిపోయాడు. రోగంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు చంపేస్తాను అని చెప్పాడు కనుక చంపేశాడు. సో చనిపోయినటువంటి బిడ్డను గురించి నేను ఎంత ఏడ్చినా కుదరదు కదని ఉపవాసం మానుకొని ఏం చేశాడో, ఏం మాట్లాడాడో ఆ ప్రజలైన వారితో మనం ఈ మాట చదువుకున్నాం. చూడండి, 2వ సమూయేలు 12:23. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలెను? ప్రశ్న. వానిని తిరిగి రప్పించగలనా? ప్రశ్న. రప్పించలేను. నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడిని యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. నేను వెళ్ళిపోతా, నేను మాత్రం తిరిగి రాను. నాకు కన్ఫర్మ్, నాకు తెలుసు. వాడు వెళ్ళవలసిన రూట్లో వెళ్ళిపోయాడు. సో లోకలందరూ అలాగే వెళ్ళిపోవాలి. సో ఇదే మాటని వెళ్ళవలసిన అంటే తిరిగి రాడు అని అంటున్నాడంటే రాడు అనే సంగతిని ఇప్పుడు మనం గ్రహించాలి. ఎక్కడికి వెళ్ళిపోతారు చనిపోయిన వాళ్ళు? ఎవరంటే కానీ పాతాళకి వెళ్ళి తిరిగి రాడు. నేను అక్కడికి వెళ్ళాలి, బతుకున్నటువంటి తెలుసుకోవాల్సింది అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే నేను కూడా చనిపోతే అక్కడికి వెళ్తే నరకానికి వెళ్తానా, మరి నెమ్మది పొందే స్థలం లాజర్ ఉన్న స్థలానికి వెళ్తానని ముందే ప్రిపేర్ అవ్వాలి. సో అక్కడ వారు ఇక్కడికి రారు కానీ నేను అక్కడికి వెళ్తానన్నప్పుడు ఆయన మరణ దినాన్ని ఒక మాట చెప్తున్నాడు కుమారుడైన సొలొమోనుతో. ఏమంటున్నాడంటే 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు కొడుకా.
నేను ఈ స్థితిలో రావడానికి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అంతస్తులు కాదు. ఆయన కృపను బట్టి నన్ను రాజుని చేశాడు. నువ్వు కూడా చెప్పిన మాటల్లా నువ్వు వింటే నువ్వే పని పూనుకొనినా నువ్వు జయమే పొందుతావు. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కొడుకా ఇదిగో టన్నుల కొద్ది బంగారం ఉంది, రాజ్యం ఉంది, ఇవన్నీ ఉన్న నీ ఇష్టం వచ్చినట్టు తిరగరని చెప్పట్లే. వాటి వెనకాల దేవునికి హస్తం ఉంది. ఇంతకంటే నువ్వు గొప్పవాడిగా కావాలి అంటే నువ్వు ఆయన మాట ప్రకారం జీవించు. ఏదో ఒక రోజున నేను రావాల్సిన మార్గంలో నువ్వు వచ్చేస్తావు, నా దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది కొడుకా అని అంటూ ఆయన మరణకాలం సమీపించినప్పుడు పై మాటలు దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడు సొలొమోనుకి ఎలాగో ఆజ్ఞ ఇచ్చెనో మొదట వచ్చిన ఇలా లోకులందరూ వెళ్ళిపోయారు మార్గాన్ని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే లోకులందరూ మరణం అనే మార్గం గుండా అందరూ వెళ్ళిపోవలసిన వారు. అంటే మరణం చూడుకొని బ్రతికినాడు ఎవ్వరు కూడా లేడు అంటే కారణం అది. సో వెళ్ళిపోవలసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ మాటకి ప్రేమ దేవుని పిల్లలారా, యోబు గారు ఏమన్నారో తెలుసా? యోబు గారు 16వ అధ్యాయము 22వ వచనం. యోబు గారు అంటే లోకులందరూ పోవలసిన మార్గము, అంటే అందరూ పాపం చేశారు, పాపానికి వచ్చినటువంటి మరణము, ఆ మరణం అందరూ పాప మార్గాన్ని వెళ్ళిపోవలసినటువంటి వారే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి వెళ్ళిపోవాలి. మరణానికి ముందుగానే డిసైడ్ చేసుకోవాలి, పాతాళానికి వెళ్తామనే సంగతి తెలుసుకొని డిసైడ్ అయ్యి వెళ్ళేటటువంటి స్థానము లాజర్లాగా ఉందా, నా బ్రతుకు ధనవంతులాగా ఉందా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ మరణానికి సిద్ధపడాలి. ఏ టైం అయినా ఏ గడి రెడీ, నేను వచ్చేస్తాను నాయనా అని సిద్ధపడి ఉండాలి. అంతేగాని కాకిలాగా ఏవో పోగేసుకుంటూ తింటాకో ఉంటే కుదరదు. పెద్దవాళ్ళు అంటారు హంసలాగా బతికిన మంచిగా బ్రతికేసి రెడీ నానా తండ్రి నన్ను పిలిస్తే నేను వచ్చేస్తానని సిద్ధపడాలి. కానీ ఏదోలాగా ఇసుకేలాగా సరి అంటే తర్వాత పరిస్థితి ఏమిందో మీకు తెలుసు కదా. ఇస్రాయేల్ని అందరూ దోసుకొని పడేటటువంటికి కారకుడైనట్లుగా మనకు కనపడుతుంది. సో ఇక్కడ మాట చెప్తున్నాను, లోకులందరూ వెళ్ళిపోయి మార్గాన్ని వెళుతున్నారు కనుక ఆ మార్గాన్ని ఇప్పుడు యోబు గారు ఏమంటున్నారో మాట చదువుతున్నాను. చూడండి 16వ అధ్యాయం 22వ వచనం. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంన నేను వెళ్ళుదును. నేను తిరిగి రాని మార్గాన్ని వెళ్ళిపోతా, రానిక వచ్చేది కాదు, ఇది వెళ్ళేదే. ఇంకా ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎందుకంటే ఎదురు వచ్చేటోళ్ళు లేదు కదా, ఆపోజిట్ లేదు కదా, వెళ్ళిపోవటమే, జాయిగా దిగిపోవటమే. కింద ఒకటి దిగిపోవాలంటే ఎంత ఈజీ అండి, పైకి ఎక్కాలంటే చాలా కష్టం, అంతే కదా. అంటే అది వెళ్ళిపోయే మార్గం, తిరిగి రాని మార్గం. అది ఇంకా రారు, ఇంకా అక్కడే ఉండిపోతారు. ఎంతకాలం ఉంటారంటే ముందే చెప్పాను, అంటే ఆయన వచ్చేంత వరకు ఉంటారు, క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఉంటారు. సో ఈ మాటను బట్టి మరి ఇప్పుడు వాళ్ళు అలా రాని మార్గం అది అనుకున్నప్పుడు దెయ్యాలుగా వస్తున్నారండి, మా వాళ్ళు చెప్తున్నారండి, మనకు కనపడ్డారండి, ఆడికి ఈడి మీద వాలేడండి, ఆడిని ఎట్టన్నాడండి, మా అమ్మలాగానే కనపడ్డాడండి, మా తాతలాగానే కనపడ్డాడండి, మీకు తెలియదు కానండి, స్వయంగా నాతో వచ్చి మాట్లాడాడండి అని కాకమ్మ కథలు బాగా చెప్తారు. ఈ కథలు ఎలా జరుగుతాయో ఆ కథలకి మూలమేంటో ఓ మాట చెప్పుకొని ముగించుకున్నాం. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, 1 కొరింథీ పత్రికలో మీరు చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పబడిందంటే ఒక మాట, ప్రియమైన వాళ్ళరా, సాతానుడు లేక దెయ్యం దుష్టుడు వెలుగుదూత వేషం వేస్తాడంట. ఇంకో మాటగా చెప్పాలంటే అబద్ధపు ప్రవక్తలాగా, అబద్ధపు అపోస్తుల్లాగా అబద్ధపు మాటలు చెప్తూ వేషాలు మారి వాడు వేషాలు వేస్తాడు. వేషాలు ఇప్పుడు యాక్టర్లు ఉంటారు కదా, కంచెపు మరి యేసు ప్రభులా చేస్తాడు కృష్ణ గారు, మరి ఇంకో రకంగా చేస్తాడు, అలాగే విజయ్ చంద్ర. ఇలా వేషం, అది దాంట్లో ఏముండదు, వాస్తవం ఉండదు. ఆ మేకప్ చేసిన తర్వాత మామూలు మనిషి, ఆ మేకప్ ఉండదు, పలానా మనిషి, పలానా ఆయన పేరు ఆయనకి, అంతేనా? అలాంటి వేషాలు మరి సాతానుడు, ఆ దెయ్యం వాడు ఏం చేస్తాడంటే వేషాలు వేస్తాడు. ప్రప్రథమగా ఆది తల్లిదండ్రులు మోసం చేసిన వేషంతోనే ఏం చేశాడు దుష్టుడు. సో దుష్టుడు ఒకవేళ ఆ దెయ్యము నేను చూసానన్నా ఎవరు నమ్మకండి, శుద్ధ తప్పు. దెయ్యం కనబడదండి, ఈ భౌతిక నేత్రాలతో చూడటానికి దెయ్యం కనబడదండి, బాగా అర్థం చేసుకోండి, ఏం మోసపోకండి. ఎలాగంటే అది ఆత్మ. ఇప్పుడు ఆత్మ కనబడదు అని నేను అంటున్నానంటే నీలో కూడా ఆత్మ ఉంది. నీ ఆత్మను చూడగలిగేటట్టు చెప్పగలిగితే, ఇట్లా ఉంటుంది చెప్పగలిగితే దెయ్యం చూసినట్టే. చూడతావు నువ్వు నీ ఆత్మని, ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ నువ్వు చూడగలవు, నీది కాకపోయినా కనబడదుగా. అంటే భౌతికమైన నేత్రాలతో కనబడేటటువంటిది కాదు ఆత్మ. అలాంటప్పుడు మరి ఆ దెయ్యం వల్ల నీకు ఎలా కనపడింది? వాడి యాక్టివిటీస్లో దెయ్యం ఉంటుంది, నువ్వు చేస్తున్నటువంటి క్రియల వెనకాల దెయ్యం ఉంది.
దైవం నిన్ను ఆవగించింది, లేదా దైవం ద్వారా నువ్వు ప్రేరేపించబడ్డావు, దెయ్యానికి నువ్వు స్థానం ఇచ్చావు. నీలో ఉండి నేనే అతనిని అని భ్రమింప చేస్తూ ఎదురుగుండా వ్యక్తులను అదే చెప్తున్నాను. ఇప్పుడు సర్పంలోనికి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దెయ్యాన్ని ఏమనొచ్చు? దెయ్యానికి ఇప్పుడు ఏమనొచ్చు? సర్పవేషం వేసింది. సర్పంలోకి వెళ్ళింది కనుక ఆశ్చర్యంతో ఇది నిజమా అని చెప్పి వాళ్ళు డిమ్మి కొట్టించిందా? ఏమండి, ఏ వేషం వేసింది? సర్పవేషం. సర్పంలోకి వచ్చింది. ఇప్పుడు దెయ్యాన్ని ఏమనొచ్చు? పాము అండి బాబు, అది పామే, నేను కాదంటలేదు కదా. కానీ పాములో ఎవరు వచ్చారు? పాములోనికి ఎవరు వచ్చారు? ఎవరు పామును ప్రేరేపించారంటే దుష్టుడు. అలా ప్రేరేపించి ఆ ఆత్మ పాములా కనబడుతుంది, పాము వేషం వేసింది. కానీ ఆ పాము కాటు వేస్తే ఏమైపోయారు? మంచి మార్గంలో ఉన్నటువంటి పిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అలా వెలుగు దూతం వేసిన వెలుగెవరు? ఏమండి, వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చింది యోహాను గారు. అయితే ఆ వెలుగు ప్రభువు నేనే అన్నాడు. యోహాను సువార్త 8:12. ఆ క్రీస్తు లాంటి వెలుగుగా, అమ్మో తెల్లగా తలెరబోసుకొని అంటారు కదా, ఆ తెలుపు పరిశుద్ధతకు ఇదని తెల్లగా దూతలాగా వచ్చారండి. చాలామంది నన్ను కూడా అనే గారు, మీరే మొన్న తెల్ల డ్రెస్ వేసుకొని ఎంత చక్కగా వచ్చి మాట్లాడుతున్నారు అంటేటప్పటికి నాకు ఎక్కడికో వెళ్ళిపోతా. ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు పిచ్చోళ్ళు? నేను వచ్చి కనబడతాం ఏంటి వాళ్ళకి? మరి కనబడినోడిని ఏదో మాట్లాడాలి కదా. ఏమో మరి అమ్మ నేను చెప్తే ఏంటి వినలేదని నేను అడగాలి కదా. ఆలోచి నాకు చెప్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పారనుకోండి, మాట్లాడినోడు నాకు తెలియాలిగా. మరి అదేంటి నాకు తెలియకుండా నేను వచ్చి నువ్వు మాట్లాడనుకుంటే నమ్మాలా పొమ్మాలా? ఏంటండి ఇది? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ఇక్కడ ఈ మాటను బట్టి వాడు వెలుగుదూత వేషం ఎత్తాడు. అదే క్రీస్తు రాకడలో కూడా ఏంటంటే అబద్ధపు ప్రవక్తలుగా ఏర్పరచబడినటువంటి సైతం మోసం చేయడానికి అబద్ధపు ప్రవక్తలుగా, అబద్ధపు క్రీస్తులుగా, అబద్ధపు అపోస్తులుగా, అబద్ధపు కార్యక్రమాలు పరిచారకులుగా వేషాలు వేస్తాడు వాడు. అంటే వారిలోనికి వచ్చి ఇప్పుడు అపోస్తులు లేరు కదా, నేను అపోస్తుల్ని, అపోస్తులు అంటే ఇలా ఉంటారా? మనం క్రీస్తుని చూడలేదు కదా భౌతికంగా, క్రీస్తు ప్రభు అంటే ఇలా ఉంటారా? అయ్యి బాబు వందనాలండి అని వాడు చెప్పే మాయ మాటలు పడిపోతాం అనే వేషాలు వేస్తాడు. నమ్మకండి. అలా వేషాలు వేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ విధంగా ఎలా వేషాలు వేస్తున్నాడు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు కదా, ఇప్పుడు ఎవరిలో నన్ను ప్రేరేపించి మా నాన్నగారి మీద మక్కువ ఎక్కువ, మా నాన్నగారి ఉందనుకోండి, నాకు బాగా మా నాన్నగా లేకుండా పోయాడు అయ్యాను బాధపడుతుంది అనుకోండి, వెంటనే నా బాధను తీర్చడానికి సహాయం చేసినట్లుగా ఎవడో ఒకరిని ప్రేరేపించి సేమ్ మా నాన్నలాగానే కనపడినట్లుగా వేషం వేసి, ఇదిగో మీ నాన్నని నువ్వే ఏం చేస్తావంటే అలాగే చెయ్యి, ఇలాగ చెయ్యి, నేను ఉంటానులే, నేను సాయం చేస్తానులే అనేటప్పటికి నేను ఎక్కడికో వెళ్ళిపోయేదో బలపడిపోయినట్టుగా చూస్తాను. చూస్తుంది ఇది ఆ యొక్క ఊహలలో ఆ దుష్టుడు అలా కలిగించి ఆ వేషము ఎదురుగుండా వచ్చి ఒక వ్యక్తి మాట్లాడినట్లుగా కనబడుద్ది. తీరా కలిదేసి చూస్తే ఎవడో లేడు. ఏమనాలి? మరి దాని పెద్ద స్క్రీన్ మీద చూపించినట్లుగా ఇది ఎలాగేనండి, రాత్రి మా నాన్న వచ్చాడు తెలుసా నీకు? ఎవడో తెలుసు మీ నాన్న వచ్చాడు, చచ్చిపోయినట్టు వచ్చాడు అని ఎవడు అన్నాడండి, అడగడండి. ఇంకా అలా వచ్చి ఎలా వచ్చాడు? అదే మీ నాన్నలాగానే వచ్చాడా? మరి మా నాన్నలాగా ఎలా వస్తాడు? ఏమండి, ఇవన్నీ మోసమండి, అలా రావడండి. కనుక అందుకే ఇంకో మాటగా చూస్తే ప్రియమ దేవుని పిల్లలారా, వెలుగుదూత వేషం అనుకున్నాం కదా, ఇంకో మాట చూస్తే వీరిని బట్టి చూస్తే మరి ప్రసంగి పుస్తకంలో ఏమంటాడంటే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, ప్రసంగి పుస్తకంలో 9వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. 9వ అధ్యాయము చెప్పాను కదా, మొదటి కొన్ని పత్రిక వెలుగుదూత వేషం వేస్తాడని మరి చదవలేదనుకుంటా. 11వ అధ్యాయం 13వ వచనంలో కనపడుతుందండి. ఈ మాట చదువుకుందాం. ప్రసంగి 9:5. బ్రతికి ఉండు వారు చత్తురని ఎరుగుదుము, అయితే చచ్చిన వారు ఏమయో ఎరుగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు, వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి నెప్పటికీ వంతు లేదు. ఇక్కడ అయిపోయింది, ఒక సీన్ అయిపోయింది. ఒక లోకం నుండి మరొక లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక లోకం పై లోకంలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో యాత్ర పోయించారు. కిందకి వెళ్ళిన తర్వాత క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు పైకి వస్తాం, పై నుండి పైకి వెళ్ళిపోతాం. షెడ్యూల్ ఇది. కనుక ఇక్కడ మరలా పైకి వచ్చే ఛాన్స్ మాత్రం భూమి మీద
వెళ్ళిపోయిన తర్వాత వంతుకి గంతేసే తంతాలకి ఏమి ఉండదో నేను భ్రమింపచేసి నీ దగ్గర మాయ చేసి ఎలా చెప్పారా నేను భ్రమపరుస్తూ నీకున్న భక్తి సరతను పోగొట్టి మంచిగా ఉన్నటువంటి వ్యక్తిని నిన్ను ఏదో ప్రకారం నడిపించిన దుష్టులు చేసేటువంటి పన్నాగాలు నమ్మకండి. దెయ్యాలయ్యి ఎక్కడికి రావు, చనిపోయిన దెయ్యాలయ్యి భూమి మీదకి రారు, వచ్చే ఛాన్స్ లేదు అనే సంగతిని గమనించుకోవాలి. ఒకసారి సందర్భంలో మరి ఎందునటువంటి ఆ యొక్క కర్ణపిచాసాలు చేసేటువంటి ఆ దైవ ఆమె ఒకసారి సమూయేలు ఆత్మను బయటికి తీసుకురప్పించింది. సౌలు అడిగినప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ విధానం మీద రప్పించింది. దానికి దీన్ని పోల్చుకుంటాం కుదరదు కనుక అది పక్కన పెడదాం. ఈ సమయాన్ని బట్టి ఈ ప్రకారంగా మనం గమనించిన దేని పిల్లలారా, ఇక వంతుకి గంతేసే విషయాలు విడిచిపెట్టి వస్తాయంటే రావు అని ఏమండి గమనించండి. ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున అకాల మరణాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన మరణాలు ఎక్కువ కనబడుతున్నాయి. కనుక ఇట్లా సమయంలో మా నాన్న ఎలా ఉన్నాడు, మా నాన్న ఇలా ఉన్నాడు, అలా వచ్చాడు ఇలా వచ్చాడు అనేటువంటి మాటలకి తావిచ్చి భ్రమలో ఉండకుండా చనిపోయినటువంటి కాదు చూపించేటట్టు అవసరంలే. అలా చనిపోయిన తర్వాత ఎలా వచ్చింది చూపించే కంటే ఆయన బ్రతుకుండేదని చెప్పొచ్చుగా. వెళ్ళిపోయిన తర్వాత ఎలా వస్తాం, ఆయనకి ఏమంత న్యాయంగా ఉంది ఆలోచించొద్దా ఏమండి? ఇప్పుడు బ్రతుకుండేది చేయొచ్చు కదా. చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తే ఏం చేయండి, నేను ఇప్పుడు ఎదురుకుండా వచ్చే మాటలు చెప్పినట్టు నాకు నేను ఊహించుకొని అక్కడ దర్శనం ఏదో చూసినట్టుగాను బొమ్మ ఏదో కనపడినట్టు చూస్తే అర్థం పనికిరాదు కదా. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తాడా బతుకుండప్పుడు ఇచ్చినట్టుగా? అది లేదే. నమ్మకండి ఏమంటే ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా అనేక మంది చనిపోతే భ్రమలో ఉండకుండా వాళ్ళు తిరిగి రారని నేను అక్కడికి వెళ్ళిపోతాను కనుక వెళ్ళేటప్పుడు మరణించిన తర్వాత ఇదిగో లాజర్ వలె ఆ క్రీస్తువు చనిపోయి మళ్ళీ తిరిగి లోకానికి వచ్చి దాన్ని వివరించినటువంటి విధానాన్ని గమనించుకొని ఆయన వచ్చేంత వరకు నెమ్మది పొందే స్థలం ఉంటాకి ఇక్కడి నుండి సరే మరణానికి సిద్ధపడుతూ నీతి న్యాయం యథార్థత నశించి బ్రతికే కృప దేవునికి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధనవంతుడు వలె బ్రతికి నరకానికి పోయే కంటే ఏమున్నా లేకపోయినా నీతి న్యాయం అనుసరించి నీ తోటి వారు సహాయం చేస్తూ ఒకరు క్రీస్తు నమ్మనటువంటి వారు ఉంటే రక్షణలో నడిపిస్తూ ఆ ఉగ్రతను తప్పించుకుని మార్గాలు ఇవయ్యా అని చెప్పగలిగినంత వరకు మంచిగా పనిచేసే బిడ్డలుగా మనం ఉండాలి అని ప్రభువుని బట్టి నేను కోరుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, చనిపోయినటువంటి వారు దెయ్యాలు అవ్వరు. ఒకటి అది దూత, ఎందుకంటే దేవుని చిత్తానికి అవిధేయుడైన కనుక దూతగా కిందకు తోయబడతాం. అదంతా తెలుసు. సాతాను పుట్టుకలోకి వెళ్ళాలి మనం, ఇప్పుడు అది మనకు వెళ్ళట్లే కనుక ఆ దెయ్యాలు నాకు కనబడినా నమ్మకండి, మోసం. అది సినిమాలు సీరియళ్ళు చూపించి డబ్బులు గుంజుకుంటానికి మాయ చేసి మారేడికాయ మసిపూసి వాళ్ళు అలా దెయ్యాలు ఎలా ఉండదో వాళ్ళకి చూడకపోయినా 2 కొమ్ములు పెట్టి ఆవు అనంటే చూడు, వాళ్ళు మాయ, వాస్తవం కాదు, కల్పితం. అవే అనుకొని భ్రమలో బ్రతకండి, వాస్తవం తెలుసుకోండి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ మరొకసారి చెప్తున్నా, చనిపోయిన ఆత్మలు దెయ్యాలు అవ్వో, దెయ్యాలు అయ్యి భూమి మీదకి అసలు రానే రావు. అంటే దెయ్యాలు అవ్వనప్పుడు భూమి మీదకి వస్తాయి అనేది అనమాట. ఇక రానే రావు. ధైర్యంగా ఉండాలని, ఈ మాటలు బలపరచబడాలని ఈ మాటలైతే ముగిస్తున్నా. పరమ తండ్రి మీకు వందనాలు. వినినట్టు మాటలో పరమార్థమని గమనించిన తండ్రి మీ ఆత్మ తోడ్పడమని, చనిపోయినటువంటి వారి భూలోకానికి వచ్చే ఛాన్స్ మీరు ఇవ్వలేదు, వాళ్ళు రారు అని, ఆ చనిపోయిన స్థలానికి మేము వెళ్ళాలి అని, ఆ వెళ్ళే స్థలానికి మేము సిద్ధపడి లాజరున్న స్థలం నెమ్మది పొందే స్థలానికి వెళ్ళటానికి మీ చిత్తానుసారం బ్రతికే కృపను ప్రసాదించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.